మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మరి నాకేంత ధైర్యం ఉన్నప్పుడు ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగాలంటే మీకెందుకు ధైర్యం లేదు? మావాడు వచ్చాడే కొండ నీకేంటో మేము ఓటేసేదని అన్నాక అన్నారా? ఎంతమంది అన్నారు? చాలా తక్కువ మంది అన్నారు. చాలా తక్కువ మంది నా కోసం ప్రాణాలను ఇవ్వడానికి సిద్ధపడ్డారు. దూర దృష్టితో మీరు ఆలోచించండి. ఖచ్చితంగా మనం చేయాల్సిన పనులు చేస్తాం. మీరు అడుగుతున్నారు ఇవాళ ఒక బీసీ భవన్, అలాగే ఒక స్టడీ సర్కిల్. ఒక బీసీ భవన్ ఇస్తే దాంట్లో మనకు అన్నీ వస్తాయి. దాంట్లో అన్నీ వస్తాయి. నాకు చాలా గుర్తున్నాయి. నేను చాలా సందర్భాల్లో నేను ఇందాక చెప్పి మీరు ఏమనుకోండి, నేను చెప్తాను. 300 మంది బీసీ కులము ఒక ఊళ్ళో ఉంటది, కానీ 4 ఇళ్ళే ఉంటాయి ఒక ఊళ్ళో. నాకెందుకు ఇవ్వాలన్నా నువ్వు ప్రెసిడెంట్ అంటే 300 ఇళ్ళు ఉన్నాయా? నీకు ఏది కూడా ఇస్తారంటే నాకు కుదరదంటే కుదరదు, నేను అవతల వెళ్తాను గట్టిగా పక్కన. సమాజంలో పరిస్థితులు బట్టి సమయానుకూలంగా మన వర్గాలు నిర్ణయం తీసుకోకపోతే మనం మధ్యలో అందరిలో పాపరైపోతాం. నీ వాడు వచ్చినప్పుడు నువ్వు సహాయం చేయకపోతే నువ్వు కావాలనుకున్నప్పుడు వాడు వస్తాడా ఏంటి? ఎందుకు ఒక యాసిడ్ వచ్చాడు, వాడికి మీరు పడితే అటు తీసుకుంటాడు. వాడు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు బజార్ మొత్తం వెళ్తే దొరుకుతాడు, నీకెవడన్నా దొరకడు. కాబట్టి అవకాశాలు వచ్చినప్పుడే మనం అందిపుచ్చుకోవాలి. ఖచ్చితంగా మీరు అన్నటువంటి ఏదైతే బీసీ సామాజిక భవనం ఉందో దానికోసం కావాల్సినటువంటి అవకాశాలు దాన్ని నేను చేసి పెడతా. కానీ ఎంతగా ఉండి అడుగుతున్నా, మీరు కూడా ఆయనకి న్యాయం జరిగింది, ఆయన కులస్తులకు న్యాయం జరిగింది, నా కులస్తులకు న్యాయం జరిగింది అనే మాట దయచేసి మాట్లాడదు. బీసీలో ఎవరికొకరికి మనోడికి అవకాశం వచ్చింది, వాడు మనోడే కదా అని మీరు ఆలోచించాలి. వచ్చిన నాలాంటి వాడు ఏం ఆలోచించారంటే ఈ రోజు వీళ్ళందరి వల్లనే కదా నేను గెలిచాను అన్న భావం కూర్చోగలరు. ఎవరి పక్కన కూర్చొని నువ్వు సంతోషంగా హ్యాపీగా ఇది నాది, ఈ రోజున బలహీన వర్గాలు ఇక్కడ గెలిస్తే మీరు ఎంతో మంది బడుగు బలహీన వర్గాల అభ్యర్థులు వచ్చి నా పక్కన కూర్చోగలుగుతున్నారు. ఎంత ధైర్యంగా మీరు చెప్పగలుగుతున్నారు? ఇది మీరు చెప్పారా? ఇంత ధైర్యంగా మీరు ఉండగలిగారా? ఈరోజు మీరు చాలా ఎగరేసుకొని బడుగు బలహీన వర్గాలు నా పక్కన కూర్చోలేటువంటి రైట్ మీకు. మరి ఈ రైట్లు మీరు కానీ పాటు చేశారా? ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి అనేక రకాల కష్టం చేసి బయటకు వచ్చిన తర్వాత 3 సార్లు 4 సార్లు పోటీ చేయడానికి ప్రయత్నం చేసి ఒకసారి పోటీ చేసి ఆస్తులన్నీ అమ్ముకుని తిరిగి మళ్ళీ ఆస్తులు అమ్ముకుని చీరాల ఎమ్మెల్యే అయ్యింది. దౌర్భాగ్యులు దుర్మార్గులు మొన్న ఈ ఊళ్ళో వచ్చిన దగ్గర నుంచి ఎవడో చనిపోతే అక్కడ వాడరాల్లో ఎక్కడి నుంచో వచ్చేసి వాడు ఎక్కడ పడితే అక్కడ మునిగి చనిపోతే వచ్చిన వెంటనే ఈయన వచ్చిన వెంటనే ఇద్దరు చనిపోయారు, ఒకరు చనిపోయారని మన బీసీఏ పోస్ట్ పెడతాడు. ఎక్కడ కొట్టారండి? నేను వచ్చాను, మంచి రోజులు కదా, నేను వచ్చి నేను నా కారణం నుంచి చనిపోయారు. వాళ్ళు కొత్తగా ఏమన్నా అక్కడ చనిపోయారా? సందర్భాలు చాలా గట్టిగా మాట్లాడారు. 28 కులాలు చీరాలలో ప్రధానంగా ఉన్న 28 కులాలు చీరాల ఎమ్మెల్యే శ్రీ మద్దులూరు మాలకొండయ్య గారికి ఆత్మీయ సమ్మేళనము సన్మానము జరిగింది. ఈ సందర్భంగా 28 కులాల ప్రతినిధులు హాజరయ్యి వారు సంబంధించిన వ్యక్తులు వచ్చి హాజరయ్యారు. వాళ్ళంతా కూడా ఈ రోజున మేము బీసీ ఫెడరేషన్ తరఫున ఎమ్మెల్యే గారిని మాకు బీసీ భవన్ ఒకటి ఏర్పాటు చేయాలని, బీసీ స్టడీస్ సర్కిల్ ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరడం జరిగింది. ఆ విధంగా మేము బీసీ ఫెడరేషన్ ద్వారా కోరాము. రెండవది ఏంటంటే మేము 2005 నుంచి బీసీ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము ఇక్కడ. ఆ క్రమంలోనే ఈరోజు కొండయ్య గారికి మేము 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాము. ఎవరైనా
బీసీ వ్యక్తి ఎమ్మెల్యేగా ఉంటారని చెప్పేసి ఈ రోజున మేము సంతోషంగా ఉన్నాము, మా కళ నిజమైంది అని చెప్పేసి. ఈరోజు బీసీ కులాల తరఫున ఆత్మీయ సభ ఏర్పాటు చేయడం జరిగింది. బీసీ కులాల తరఫున 27 కులాలు ఉన్న అధ్యక్షులు వారి యొక్క తరఫున ఉన్న వాళ్ళు వచ్చి ఎమ్మెల్యే గారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క బీసీ యువకుడు నాయకులు అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయిస్తున్నారు. జంగమ సంక్షేమ సంఘం ప్రకాశం జిల్లా చీరాల పరిధిలోని మా సభ్యులందరూ ఇక్కడ మాలకొండయ్య గారి సన్మాన కార్యక్రమానికి హాజరై మా కులంలోని కొన్ని సమస్యల్ని వారి దృష్టి తీసుకురావడం జరిగింది. వారు సహృదయంతో పరిశీలిస్తామని చెప్పి ఉన్నారు. వారికి ఈ సందర్భంగా మా జంగం సంక్షేమ సంఘం సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.